ఇప్పుడు పోషకాలలో మొదటిది నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా 3 దఫాలుగా వేసుకోవాలి. మొదట నాటేసే పద్ధతిలో కనుక చూసుకున్నట్లయితే నాటు వేసిన వెంటనే జనరల్లీ సాధారణంగా రెండవ రోజు మరుసటి రోజు వచ్చేసి రైతులు పావు శాతం నత్రజని, పూర్తి భాస్వరం, నత్రజని, పూర్తి పొటాష్ వేసేసుకుంటారు. ఆఖరి దుక్కిలో ఖచ్చితంగా భాస్వరాన్ని వేసుకోవాలి నాటు వేయకన్నా ముందే. ఇంకా చాలామంది ఈ మధ్య కాలంలో మనం జింక్ లోపం అనేది ఎక్కువగా గమనిస్తున్నాము. దానికి సవరణగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకటి జింక్ సల్ఫేట్ అనేది 20 కేజీలు ఒక ఎకరానికి చొప్పున వేసుకుంటుంటాం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో జింక్ ఫర్టిలైజర్ని భాస్వరాన్ని ఇచ్చే ఫర్టిలైజర్ని కలిపి వేయకూడదు. ఎందుకంటే మనకి భూమిలో చర్యలు, వివిధ రకమైన రసాయన చర్యల వల్ల భాస్వరం జింక్ కలిపి వేసినప్పుడు ఏమవుతుందంటే భూమిలో పట్టేయడం, ఫిక్సేషన్ లాగా జరిగేసి ఏది పంటకి అందకుండా అవుతుందన్నమాట. సో ఒకసారి జింక్ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఒక దుక్కి మరలా దుక్కి అప్పుడు భాస్వరం ఫర్టిలైజర్ వేసుకొని నాటు వేసిన తర్వాత మొదటి దఫా అయినటువంటి నత్రజని, మొదటి దఫా అయినటువంటి పొటాష్ని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి పిలకలు కట్టే దశ అంటాం. పిలకలు కట్టే దశ అప్పుడు రెండో దఫా అయినటువంటి నత్రజనిని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి ఇది వస్తుంది, ఇదంటాం పానికల్ ఇనిషియేషన్ స్టేజ్ అంటాం. పానికల్ బయటకు వచ్చే స్టేజ్లో అప్పుడు మిగిలినటువంటి నత్రజని, మిగిలినటువంటి పొటాష్. అయితే ఇక్కడ నేను ఇందాక పొటాష్కి నేల స్వభావాన్ని బట్టి ఒకసారి లేదా 2 సార్లు వేసుకోవాలని చెప్పాను. తేలికపాటి నేలలు అయితే కనుక 2 సార్లు వేసుకుంటాం. మొదట నాటు వేసినప్పుడు ఒకసారి, తర్వాత పానికల్ ఇనిషియేషన్ సుంకొచ్చే టైంలో ఒకసారి వేసుకుంటాం. అదే బరువు నేలలు అయితే కనుక లాస్ట్ డైరెక్ట్గా పానికల్ ఇనిషియేషన్ స్టేజ్లో ఒకసారి వేసుకుంటాం.